హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వాటితో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఇంకా వాటితో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, అండ్ ఆర్థమెటిక్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మీరు వాటి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు, పీడిఎఫ్స్ మన యాప్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక ఏటా టెట్ అనే టైటిల్ తోటి మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే షెడ్యూల్, ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు, గత ఏడాది జూన్ 12న పరీక్ష నిర్వహణ, ఈ జూన్లోనే పరీక్ష నిర్వహణకు సన్నాహాలు, ఉపాధ్యాయ వృత్తికి పెరిగిన డిమాండ్, ఏటా బీఈడీ డిఈడిలో 30,000 మంది ఉత్తీర్ణత, టెట్లో ఇప్పటి వరకు 4 లక్షల మంది పాస్, ఈ ఏడాది టెట్కు 3 లక్షల మంది దరఖాస్తులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ భర్తీకి నిర్వహించేటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టెట్ను జరిపేందుకు క్యాలెండర్ ప్రకటించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఆ ఏడాది టెట్కి సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించేలా మార్గదర్శకాలను సిద్ధం చేసే పనిలో పాఠశాల విద్యాశాఖ వర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో టెట్ నిర్వహణకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించినటువంటి అధికార బృందం తుది ఆమోదం కోసం సో సంబంధిత దసరాని విద్యాశాఖ కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్టు చెప్తున్నారు. సో ఈ దసరంపై అధికార ముద్ర పడిన వెంటనే టెట్ జరిపేందుకు వీలుగా షెడ్యూల్ ఖరారు చేసి ప్రకటించేటువంటి అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సో జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం అయితే మొదలవుతుండడంతో ఆ రోజునే పాఠశాల పునఃప్రారంభం అవుతాయి. సో 1-2 రోజుల్లోనే టెట్కు షెడ్యూల్ ప్రకటించాలన్నటువంటి పట్టుదలతో పాఠశాల విద్యా వర్గాలు పేర్కొన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం టెట్కు సంబంధించి అయితే చూడవచ్చు. సో క్రితం ఏడాది జూన్ 12న మనకైతే టెట్ నిర్వహించారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటి వరకు టెట్లో అర్హత సాధించినటువంటి మెంబర్స్ వచ్చేసి 4 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గత 1 వీక్ నుంచి మనం ఈ టెట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. సో మరొక టెట్ అయితే నిర్వహించేటువంటి ధోరణిలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే కనబడుతుంది. సో ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో మరొక టెట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే గురుకుల జాబ్ సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో గురుకుల టీచర్ ఉద్యోగాల శిక్షణకు దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గురుకుల టీచర్ ఉద్యోగాల శిక్షణకు ఈ నెల 25 వరకు సో ఇక్కడ మనకి ఏదైతే TSBC స్టడీ సర్కిల్ ద్వారా సో మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో 12 BC స్టడీ సర్కిల్లో జూన్ 1వ తేదీ నుంచి ఈ శిక్షణ ప్రారంభించనున్నట్లయితే ఒక అప్డేట్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఎవరైతే గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీకు ఫ్రీ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ TSBC స్టడీ సర్కిల్ ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకున్నట్లయితే అక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తారు. సో దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయంలో అయితే నేడు రేపు AEE పరీక్ష అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు TSPSCకి సంబంధించినటువంటి AEE పరీక్ష అనేది ఈ రోజు రేపు అయితే కండక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో తెలంగాణలో సివిల్ విభాగంలో 1343 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అదేవిధంగా AEE ఉద్యోగాల భర్తీకి ఆది సోమవారంలో పరీక్ష నిర్వహించేందుకు TSPSC పకడ్బందీగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. సో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో పరీక్ష జరగనుంది. సో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. సో రాష్ట్రంలో వివిధ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 3న మనకు TSPSC అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది 22న OMR పద్ధతిలో పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత TSPSCలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో సో AEE పరీక్షను అయితే కమిషన్ రద్దు చేసింది. మళ్ళీ కొత్త తేదీలను అయితే ప్రకటించింది. కానీ ఈసారి మనకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన డేట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు రేపు వీటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే
అగ్నివీర్ పరీక్ష ఫలితాలు విడుదల అంటూ ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు. సో భారత ఆర్మీ అగ్నివీర్ల నియామకానికి జరిగినటువంటి పరీక్ష ఫలితాలను శనివారం అయితే విడుదలయ్యాయి. సో అగ్నివీర్లు ఇక్కడ సిఈ రాత పరీక్ష 2023కు హాజరైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇక్కడ జాయిన్ ఇండియన్ ఆర్మీ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి సో మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది అగ్నివీర్లకు సంబంధించి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనుశీలన సమితి మనకి ఏదైతే ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు, ఇంకా తెలంగాణలో భూ సంస్కరణలు ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుతుబ్ షాహీ పాలనకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అవే కాకుండా రక్షక కవాట సిద్ధాంతం అని చెప్పేసి సో అటవీ క్షీణతలో 2వ స్థానంలో భారత్, మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసాం. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే మనకి ఈరోజు వెలుగు సక్సెస్లో అయితే ఇచ్చారు. ఒకసారి ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా వాటితో పాటుగా ఈనాడు ప్రతిభలో చూసినట్లయితే ఇక్కడ భిన్న పరీక్ష అని చెప్పేసి రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు, ఆయన కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. దాంతోపాటుగా మనకు భారతదేశ చరిత్ర అరబ్బుల దండయాత్రకు సంబంధించిన ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్ కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ ఎక్కినటువంటి మాజీ సైనికుడు అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 2 కాళ్ళను కోల్పోయి బ్రిటిష్ గుర్కా మాజీ సైనికుడు హరి బుద్ధ మగర్ కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించాడని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, అతని పేరు వచ్చేసి హరి బుద్ధ మగర్. సో 2 కాళ్ళు కోల్పోయినా కూడా కృత్రిమ కాళ్ళతోటి ఎవరెస్ట్ని అయితే అధిరోహించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరానికి శుక్రవారం మధ్యాహ్నం చేరుకొని ఈ విభాగంలో తొలి వ్యక్తిగా నిలిచాడు. సో ఇటువంటి విభాగంలో అంటే ఈ 2 కాళ్ళు లేకున్నా కూడా ఎవరెస్ట్ ఎక్కినటువంటి దాంట్లో ఇతను మొట్టమొదటి వ్యక్తిగా అయితే నిలవడం జరిగింది. సో శనివారం నేపాల్ పర్యాటక శాఖ వివరాలను అయితే వెల్లడించింది. 2010లో బ్రిటన్కు చెందినటువంటి ఈ బ్రిటిష్ గుర్కా రెజిమెంట్ తరపున ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి యుద్ధంలో హరి 2 కాళ్ళను అయితే కోల్పోయాడు. సో ఆ తర్వాత 2018లో కూడా ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాడంట. కాకపోతే అప్పుడున్నటువంటి నిబంధనల వల్ల అతనికి ఆ ఛాన్స్ అయితే లభించలేదు. ఇప్పుడు దాన్ని అయితే అధిరోహించడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికి సంబంధించిన వాటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇతను నేపాల్కి సంబంధించిన వ్యక్తి కనుక ఈ రెండింటిని ఇక్కడ గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇది స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో పసిరి ధమాకా అని చెప్పేసి చూడవచ్చు. ఆర్చరీ ప్రపంచ కప్లో భారత్కు 2 స్వర్ణాలు. నెంబర్ 1కు షాక్ ఇచ్చినటువంటి ప్రథమేష్ కొరియన్లను మట్టి కనిపించినటువంటి జ్యోతి ఓజాస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచ నెంబర్ 1 ఒకవైపు కేవలం 2వ ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతున్నటువంటి 19 ఏళ్ల కుర్రాడు మరోవైపు. అందరూ ఫేవరెట్ నెంబర్ 1 ఆటగాడే ఉంటారు. కాకపోతే ఇక్కడ మన భారత్కు సంబంధించినటువంటి యువ ఆర్చర్ ప్రథమేష్ జవాల్కర్ మేటి ఆర్చర్ ఎవరైతే ఉన్నారో అతనికి షాక్ ఇస్తూ పసిరిని అయితే కొల్లగొట్టడం జరిగింది. సో ఆర్చర్ ప్రపంచ కప్లో తొలి స్వర్ణం అయితే ముద్దాడాడు. సో మరోవైపు అద్భుత ఫామ్లో ఉన్నటువంటి జ్యోతి సూర్యక కావచ్చు, అదేవిధంగా ఓజాస్ అనేటువంటి వీళ్ళిద్దరు మిక్స్డ్ డబుల్లో వీళ్ళు కూడా స్వర్ణం సాధించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మన భారత్కు సంబంధించిన వ్యక్తులు. ఇవి వచ్చేసి మనకు షాంఘైలో జరిగినటువంటిది అనమాట. ఈ ఆర్చర్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగిందంటే షాంఘైలో జరిగింది. సో అంతకుముందు కూడా ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ ఏడాదిలో ప్రపంచ కప్లో సురేఖ సాధించినటువంటి 3వ స్వర్ణం ఇదే అనమాట. సో అంతకుముందు మనకు ఈ ఆంటలియా ప్రపంచ కప్ స్టేజ్ 1లో కూడా వ్యక్తిగత విభాగంలో మిక్స్డ్ డబుల్స్లో కూడా ఈమె పసిడి గెలిచింది అనమాట. సో ఇప్పుడు ఈ మిక్స్డ్ డబుల్స్లో గెలిచి ఇది ఈ ఏడాదిలో మొత్తం 3వ పథకం కింద అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సూర్యకకు సంబంధించినటువంటిది ఇది. సో ముఖ్యంగా ఇది ఎక్కడ జరిగిందని ఇంపార్టెంట్. షాంఘైలో జరిగినటువంటి ఆర్చరీ ప్రపంచ కప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు వేదికలకు సంబంధించి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హిరోషిమా అంటే ఇప్పటికీ ప్రపంచానికి వణికే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు హిరోషిమా అంటే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని ప్రధాని మోడీ అన్నారు. సో ప్రస్తుతం G7 సదస్సులో భాగంగా జపాన్లో పర్యటిస్తున్నటువంటి ఆయన శనివారం హిరోషిమా పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. సో హిరోషిమాకు చేరినటువంటి మోడీకి ఘన స్వాగతం లభించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు G7 సదస్సు అనేది ఎక్కడ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇక్కడ జపాన్లో ఉన్నటువంటి హిరోషిమాలో అయితే జరుగుతుంది. సో దానిలో ఆ పర్యటనలో భాగంగా సో నిన్న మనకు మోడీ గారు అక్కడ సో మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. సో ఇది కూడా మనకు క్వశ్చన్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల ప్రధాని మోడీ గారు ఎక్కడ మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారని చెప్పేసి అంటాడు. సో హిరోషిమా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ G7 సదస్సు ఎక్కడ జరిగిందని చెప్పేసి అనడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దీనిలో భాగంగా మనకు నిన్న చాలా ప్రముఖులను కూడా కలవడం జరిగింది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నింటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కంప్లీట్గా G7 సదస్సు అయిపోయాక అన్నింటిని ఒక దగ్గర రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే దేశంలోనే తొలి మొబైల్ మట్టి స్కానర్ ప్రారంభించినటువంటి ఎరిస్ ఆగ్రో అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు.
సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు దేశంలోనే అతిపెద్ద స్పెషాలిటీ ప్లాంట్ న్యూట్రిషన్ కంపెనీ అయినటువంటి ఎరిస్ అగ్రో లిమిటెడ్ చైర్మన్ క్లబ్ వ్యాపార సదస్సు నోవాటెల్లో జరిగింది. సో కొత్త ఉత్పత్తులు ప్రారంభించడంలో ఎప్పుడు ముందుండేటువంటి ఈ సంస్థ ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మట్టిని స్కాన్ చేసేటువంటి ఒక పరికరాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటి పరికరం దేశంలోనే మొదటి కావడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ సంస్థ పేరు గుర్తుంచుకున్న అంటే మట్టిని స్కాన్ చేసేటువంటి పరికరాన్ని ఇటీవల ఏ సంస్థ తీసుకొచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎరిస్ ఆగ్రో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది దేశంలోనే మొట్టమొదటిది అనమాట. ముఖ్యంగా ఇది ఏంటంటే ప్రతికూల వాతావరణంలో పరిస్థితుల్లో సో సైతం రైతులకు తమ పంటను రక్షించుకోవడానికి ఈ ఉత్పత్తులు సహాయం చేయనున్నాయన్నమాట. సో 250 గ్రాముల బరువు ఉన్నటువంటి 6 అంగుళాల పోర్టబుల్ మిషన్ ఎటువంటి రసాయనాలు అవసరం లేకుండా సో పరీక్షలు చేసి ఫలితాన్ని 2 నిమిషాల్లో ఇస్తుందన్నమాట. అంటే మట్టిని స్కాన్ చేసి అక్కడ ఎటువంటి పంటలు పండడానికి అనుకూలంగా ఉంటాయి, సో ఇటువంటి వాటిని గురించి తెలుసుకోవడానికి సో ఈ మిషన్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందని చెప్పేసి ఎరిస్ ఆగ్రో సంస్థ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ దేశంలో మొదటిది కనుక సో అది ఏ సంస్థ తయారు చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే చైనాలో 200 టన్నుల బంగారు గని అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. సో దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభించింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆ దేశంలో ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వ ఉన్నట్లు నిర్ధారించారు. సో దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన్నటువంటి జీలింగ్ గోల్డ్ మైన్ సామర్థ్యం 580 టన్నులకు చేరింది. సో బంగారం ఉత్పత్తిలో ఇది చైనా దేశంలోనే అతిపెద్ద బంగారు గనిగా అవతరించినట్టు కిలు మీడియా ప్రకటించింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా మారుతుందని చెప్పేసి కూడా తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇటీవల 200 టన్నుల బంగారు గనిని ఏ దేశంలో గుర్తించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటువంటి వాటి, ఎందుకంటే ఆ దేశంలో ఇది అతిపెద్దది కనుక సో ఈ విధంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అంటార్క్టికా రీసెర్చ్కు షాద్ నగర్ సిగ్నల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అనుసంధాన కేంద్రంగా ఎన్ఆర్ఎస్వి హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం 110 కోట్లతో శాటిలైట్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నటువంటి ఇస్రో సో తెలంగాణ మరో అరుదైనటువంటి ఘనత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం మరో అరుదైనటువంటి ఘనతను అయితే సాధించబోతుంది. సో దక్షిణ ధ్రువంలో అంటార్క్టికా కేంద్రంగా భారత్ చేస్తున్నటువంటి ఉపగ్రహ పరిశోధనకు ముఖ్య అనుసంధాన కేంద్రంగా షాద్ నగర్లో ఉన్నటువంటి ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మారబోతుంది. సో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహ పరిశోధనలపై నిఘా సమాచార క్రోడీకరణ కావచ్చు ఇంకా బదిలీ చేయడానికి అవసరమైనటువంటి హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా కేఏ బ్యాండ్ శాటిలైట్ వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. దాదాపుగా 110 కోట్ల అంచనా వ్యయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇస్రో ఎన్ఆర్ఎస్సి కృషి చేస్తుంది. సో ఇక్కడ నుంచి 11,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంటార్క్టికా ఖండంలోని భారత పరిశోధన కేంద్రంకు దృఢమైనటువంటి నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మన షాద్ నగర్ నుంచి ఈ నెట్వర్క్ని అయితే వర్క్ చేస్తున్నారనమాట. సో ఇది మన తెలంగాణకు సంబంధించిన ఒక ఘనత కింద అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంకు సంబంధించినటువంటి ప్రాజెక్టు మన తెలంగాణ నుంచి ఏదైతే దానికి సంబంధించిన అంటార్క్టికాకు సంబంధించిన ప్రయోగానికి హై స్పీడ్ ఇంటర్నెట్కి సంబంధించిన వాటిని మనకు షాద్ నగర్లో అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆది మానవులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఆనవాళ్ళకు గుర్తించినటువంటి పురావస్తు పరిశోధకులు సో బిఎన్ఆర్ హిల్స్లో లభ్యమైనటువంటి చరిత్ర సంపద క్రీస్తుపూర్వం 4000 ఏళ్ల క్రితమే ఆది మానవుల జనావాసాలు లభ్యమైనటువంటి రాతి గోడల్లో కొత్త రాతి యుగపు ఆనవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో జూబ్లీ హిల్స్లో ఆది మానవుల యొక్క ఆనవాళ్ళు అయితే వెలుగు చూశాయి. సో ప్రాచీన మానవుడి యొక్క ఆవాసాలు జూబ్లీ హిల్స్లో పలు ప్రాంతాల్లో క్రమేపీ బయటపడుతున్నాయి. సో హైదరాబాద్లో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి జూబ్లీ హిల్స్లో ఆది మానవుల యొక్క ఆనవాళ్లను పురావస్తు పరిశోధకులు అయినటువంటి శివనాగిరెడ్డి కావచ్చు హరగోపాల్ కనుగొనడంతో చరిత్రకారులు జూబ్లీ హిల్స్పై దృష్టి సారించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గుర్తుంచుకోండి ఇటీవల తెలంగాణలో ఆది మానవుల యొక్క ఆనవాళ్ళు ఎక్కడ లభించాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జూబ్లీ హిల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.